రాష్ట్రంలో బీసీలను గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, స్థానిక ఎన్నికల కోటాను 24% తగ్గించి అన్యాయం చేశారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు అన్నారు. అనకాపల్లి పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంఘం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా, రాష్ట్ర బీసీ జాతీయ సంక్షేమ సంఘ మహిళా వర్కింగ్ అధ్యక్షురాలిగా పెదపాటి కళ్యాణికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నామని అన్నారు. కూటమి హయాంలో బీసీలకు పెద్దపేట వేయడం అభినందనీయమన్నారు. పెదపాటి కళ్యాణి మాట్లాడుతూ, పదవులు అలంకారప్రాయంగా కాకుండా సంఘ బలోపేతానికి పనిచేస్తామని అన్నారు. గౌర సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర మాట్లాడుతూ, బీసీలకు తెదేపా ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఇటీవల కేటాయించిన ఎమ్మెల్సీ సీట్లలో తేటతెల్లమైందని అన్నారు. ఎంపీ సీఎం రమేష్ కార్యాలయ ఇన్ఛార్జ్ విజయనాయుడు, సంఘ రాష్ట్ర కార్యదర్శి కొనతాల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. పెదపాటి కళ్యాణి, మాది కసంకోట. నేను గతంలో టీడీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేశాను. అలాగే ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఈరోజు నియమించడం జరిగింది నన్ను. దానికి మా రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, మా మహిళా టైగరు నోకాలమ్మ గారు, అలాగే బాబురావు గారు, మా అధ్యక్షులు సభాధ్యక్షులు బంధం వెంకటరమణ గారు, మా సురేంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకు ఇంత పెద్ద బాధ్యత, మహిళనైనప్పటికీ కూడా నాకు ఇంత బాధ్యత అప్పగించిన కృష్ణన్న గారి తాలూకా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో నాకు ఇచ్చిన బాధ్యతను నేను ఇది పదవిగా కాకుండా, అలంకారంగా కాకుండా, ఒక బాధ్యతగా, నిజంగా ఒక పరువుగా తీసుకొని, ఒక బాధ్యతగా తీసుకొని నా వంతు కృషి. బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో పెదపాటి కళ్యాణి గారిని మరి వాళ్ళ బీసీ సంఘం ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా మరి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుల వారు అండ్ రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ గారు మరి ముఖ్యంగా బీసీల అభివృద్ధి కోసం, బీసీ సంక్షేమం కోసం మంచి కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం వల్ల బీసీలందరూ కూడా రాజ్యాధికారంగా చాలామంది దూరం అయ్యారు. మరి అలాగే గత ప్రభుత్వంలో బీసీ రాజకీయ నాయకుల్ని, బీసీ మంత్రులను కూడా మరి కార్యాలయం బయట నుంచోబెట్టి అవమానించిన సందర్భాలు కూడా చూసాం. మరి ముఖ్యంగా బీసీలను ఎన్నికల ముందు అది ఇచ్చేస్తని చెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో బీసీలను అన్ని రకాలుగా దౌర్జన్యాలు, బీసీల మీద దాడులు జరిగిన సందర్భాలు మరి అనేక విషయాలు మనం చూసాం. దానికి మొన్న కూటమి ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగల నూకనమ్మ యాదవ్ ఈ రోజున చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఎందుకంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొన్ని విజయాలు సాధించింది. ఆ విజయాలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా గెలవాలన్నా, ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా బీసీల ఓట్లే క్రియాశీలకం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ 56% మంది బీసీలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నా క్రియాశీలక బాధ్యత తీసుకునేటువంటి బాధ్యత బీసీల మీద ఉంది. కాబట్టి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గెలిచింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆశించారు, మీరంతా మద్దతు ఇవ్వండి అమ్మా, మేము గెలిస్తే బీసీలకు మంచి చేస్తామని. కానీ ఈ రోజున మాట మీద నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగా అనేక విధాలుగా ఈరోజు విద్యలో అయితే కొద్దిగా బీసీలు బాగా చదువుకోవడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మిగతా డిమాండ్స్ పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని తప్పకుండా మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఈరోజు కూటమి ప్రభుత్వం
మళ్ళీ రాష్ట్రంలో అయితేనేమి కేంద్ర స్థాయిలోనే ఉండడం జరుగుతూ ఉంది. మరి తప్పకుండా మాకు మరి గత ప్రతి అలాగే లోకేష్ బాబు గారు కానీ బీసీ సమస్యల్ని బీసీ కష్టాలన్నిటినీ మరి గ్రామ స్థాయిలో కానీ మరి వీధుల స్థాయిలో కానీ అనేక విధాలుగా మొరపెట్టుకోవడం జరిగింది. వాటన్నిటిపైన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ లోకేష్ బాబు గారు కానీ బీసీలకు అనేక విధాలుగా